శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? అలానే తిరిగి వెంటనే సారీ కూడా చెప్పడం జరిగింది. ఈ అపాలజీస్ ఆయన మనస్ఫూర్తిగా చెప్పలేదు, ఎవరో చెప్పించారు అని కూడా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఆయన మాట్లాడిన మాటలేంటి? దాంతో మీరు ఏకీభవిస్తారా? నేను రెహమాన్ మాటలతోటి ఏకీభవించను, ఆయన క్షమాపణతో కూడా నేను ఏకీభవించను. అడుసు తొక్క నేల కాలు కడగ నేల అన్నారు పెద్దలు. అంటే 25 సంవత్సరాలు ఆయన ఒక చిత్ర పరిశ్రమను ఏలి, అటు తమిళం కావచ్చు, తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, ముఖ్యంగా బాలీవుడ్లో కూడా తాళ్ళతోటి ఆయన ఒక మంచి సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. అంతవరకు రెహమాన్ని పెద్దగా పట్టించుకొని బాలీవుడ్ అది ఇంటింటి పాటలు అయ్యాయని ఆయనే చెప్పుకున్నారు. తర్వాత స్లమ్ డాగ్ మిలియనీర్ అనే ఒక సినిమాకి ఆయనకి 2 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. అంటే మీరు మీ కెరీర్ మొత్తం భారతదేశంలో ఉండే భారతీయులతోటి మలుచుకుని వాళ్ళు మిమ్మల్ని తమ వ్యక్తిగా భావించి మీరు ముస్లిమా హిందూనా ఎవడు పట్టించుకోవాలా. ఒక హిందువుగా ఉండి మీరు ముస్లింగా మీరు మారారు, మీ నమ్మకం, దాని గురించి ఎవ్వడూ మాట్లాడు. కానీ ఇవాళ అధికార మార్పిడి జరగడం వల్ల బాలీవుడ్లో నాకు అవకాశాలు తగ్గిపోయాయడం చాలా తప్పు. ఎందుకంటే ఏ పరిశ్రమ అయినా, ముఖ్యంగా భారతదేశంలో చిత్ర పరిశ్రమలో ఇంతవరకు కుల మతాల ప్రస్తావన లేకుండా నడిచింది. ఇంటర్నల్గా ఏమైనా ఉండొచ్చు కానీ ముఖ్యంగా సంగీత దర్శకుల్లో ఎప్పుడూ కూడా ఇటువంటి వివాదం రాలేదు. మీరు నౌషాద్ నుంచి తీసుకుంటే ఇంచుమించు 1940 నుంచి ఈ రోజు వరకు మీరు చూసుకుంటే ఏ సంగీత దర్శకుడి ప్రస్థానం అయినా ఇంచుమించుగా 20 ఏళ్ళు లేదంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళే కొనసాగింది. వాళ్ళందరితో పోలిస్తే ఈయన 25 ఏళ్ళు నిరాటంకంగా ఉన్నాడు. ఇప్పుడు పెద్దికి కూడా ఆయనే చేశాడుగా తెలుగులో. రానున్న పెద్ది సినిమాకి కూడా రెహమానే చేశాడు సంగీతం. మరి నాకు అవకాశాలు లేవని ఎందుకంటాడు ఆయన? 24లో కూడా చేశాడు ఆయన. అంటే నేను అనేది ఏంటంటే మీరు దేనికి ఇప్పుడు ఏంటి సంగీతం అనుభవం లేని వాళ్ళందరూ సంగీత దర్శకులుగా గుర్తింపు పొందుతున్నారు అన్నట్టుగా, అంటే కరెక్ట్ పదాలు నాకు గుర్తులేదండి, ఆ రకంగా మాట్లాడాడు ఆయన. అంటే సంగీత జ్ఞానం లేకుండానే చేస్తున్నారు అనే ఒక భావన వచ్చేలాగా. అలా అనుకుంటే మీకు మాత్రం సంగీత జ్ఞానం ఉందని ఎవరు అనుకుని ఇచ్చారు? మీకు రోజా ఇవ్వడం అనేది మీ అదృష్టం. అది మీరు ప్రూవ్ చేసుకున్నారు, ప్రజలకి నచ్చింది. మీరు అరేబిక్ సంగీతాన్ని తీసుకొచ్చారు. మీరు గమనిస్తే మీకు రెహమాన్ సంగీతంలో ఎక్కువ శాతం అరేబిక్ సంగీతం కూడా ఉంటుంది. కానీ భారతీయులు ఒప్పుకున్నారు దాన్ని. మీకు దాన్ని బట్టి అర్థం కావట్లే మతం అనేది ఎక్కడా లేదని. మీకు గుర్తుందా, ఖాన్ త్రయమే ఏలారు బాలీవుడ్ని. అమీర్ ఖాన్ అనే వ్యక్తి ఒక మాట మాట్లాడినందుకు ఈరోజు అతని కెరీర్ ఏమైంది? ఇవాళ రెహమాన్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు? లండన్లో ఉన్నాడు. రెహమాన్ ఒక సినిమాకి కనీసం 25 కోట్లు తీసుకుంటారా? మరి 25 కోట్లు పెట్టి మిమ్మల్ని ఒక సంగీత దర్శకుడిగా తీసుకునే బదులు 25 కోట్లతో ఒక సినిమా తీసుకుంటారు వాళ్ళు. ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తీయలేరు కదండి. మనకి ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ కూడా, ఈ పాన్ ఇండియాలు, లేకపోతే 300 కోట్ల సినిమా, 500 కోట్ల సినిమా, 1000 కోట్ల సినిమా అంటూ. అంతకుముందు ఇలా లేదు. అలా లేనప్పుడు కూడా మిమ్మల్ని తీసుకున్నారుగా. మీరేమో రాత్రి పనిచేస్తారు, మిగతా వాళ్ళందరూ పగలు పనిచేస్తారు. సో మీకు వాళ్ళకి సింక్ కాకపోవచ్చు, ప్లస్ ఇంత డబ్బు ఇచ్చుకోలేక. ఇంకొకటండి, ఇవాళ సినిమా అనేది పాత వాళ్ళనే తీసుకోవాలి, కొత్త వాళ్ళని తీసుకోకూడదని లేదు. అయినా ఎంతకాలం మీరుంటారు? తర్వాత తరాల వాళ్ళు రావద్దా? అలా మీ ముందు వాళ్ళు అనుకుని ఉంటే మీరు వచ్చి ఉండేవాళ్ళ? నౌషాద్ గారు ఆయన జీవితకాలంలో 100 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు నాకు తెలిసి. ప్లస్ మీకు చాలామంది బాలీవుడ్ వాళ్ళు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, హిందీ అంటే ఉర్దూ వాళ్ళకి ముస్లిమ్స్ భజన్స్ చేశారు, తర్వాత సంప్రదాయబద్ధమైన సంగీతం అందించారు. దే నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లం విత్ రిలిజియన్. ఇవాళ కొత్తగా మీరు ఈ మాట మాట్లాడటం అనేది చాలా అసంబద్ధంగా ఉంది. ఎందుకంటే యు ఆర్ నాట్ ఎ బోర్న్ ముస్లిం. మీరు ముస్లిమా కాదా అని చూసి ఇవాళ అధికార మార్పిడి జరిగింది కాబట్టి, ఇంకొకటి ఒక రైట్ వింగ్ అనేది ఇవాళ వచ్చాక, ఒక భారతీయ జనతా పార్టీ వచ్చాక, ఒక మోదీ ప్రధానమంత్రి అయ్యాక
బాలీవుడ్ని వాళ్ళని శాసించట్లేదు. ప్రజల దృక్పథంలో మార్పు వచ్చింది. ఇక్కడ ముస్లిమా హిందువా కాదు. ఇంకొకటి ఇవాళ ఏమంటారు అండర్ గ్రౌండ్ అంటారా ఏంటి, వాళ్ళ ఇది తగ్గిందేమో హవా బాలీవుడ్లో. ఇవాళ అంటే సినిమా ప్రపంచం అనేది సినిమా ప్రపంచంగా ఉందేమో, అందుకని ఈ మార్పు వచ్చింది. ఇవాళ దురంధర్ లాంటి సినిమా ఒక రైట్ వింగ్ సినిమా, అది ఇవాళ 1300 కోట్లతో హిట్ అయిందంటే ప్రజల ఆలోచనల విధానంలో మార్పు వచ్చింది, వాళ్ళ దృక్పథం మారుతోంది. కాబట్టి రెహమాన్ గారు లాంటి ఒక అంటే ఇన్ని సంవత్సరాలు ఆయన ఒక ఫీల్డ్లో ఉండి ఇంతమందితో పనిచేసి మీకు హిందీ నేర్చుకోనన్నారు మీరు, మీకు గుర్తుంటే. హిందీ నేర్చుకోకపోయినా మిమ్మల్ని బాలీవుడ్ ఆదరించింది. కాబట్టి ఇవాళ ఈయన ఇలా మాట్లాడడం బాగాలేదండి. తర్వాత కంగనా రనౌతే ఫస్ట్ ఈ విషయాన్ని పెద్దది చేసింది అని తమిళ ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు, ఎవరు బయటకు తీసుకొచ్చారని కాదు, ఇలాంటి వాటిని ఖండించాలి. తమిళ ఇండస్ట్రీ అయినా, తెలుగు ఇండస్ట్రీ అయినా, మలయాళం ఇండస్ట్రీ అయినా, ఇంకో ఇండస్ట్రీ అయినా. ఇవాళ బాలీవుడ్ కూడా ఖండిస్తోంది. ఎందుకంటే మీరు అలా ముస్లిం అని అనుకుని ఉంటే మీరు ఇండియాలో ఉండకండి, పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చాలామంది చెప్తున్నారు. ఈవెన్ అమీర్ ఖాన్ కూడా చెప్పారు కదా, ఇక్కడ అభద్రతగా ఉంది అని నా భార్య అంటోంది కిరణ్ అంటే, హూ ఆస్క్డ్ యూ టు స్టే హియర్? ఇన్ని వేల కోట్లు సంపాదించుకుని మీరు భారతీయుల సంపద అంతా దోచుకుని, ముఖ్యంగా హిందువులు చూస్తేనే కదా సినిమాలు ఆడుతున్నాయి మీకు, మీరు మమ్మల్ని అనడం ఏంటి అంటే సడన్గా గుర్తుకొస్తుందా మీకు మీరు ఎల్జియన్? ఇప్పుడు ఒక మనిషికి సాధారణంగా ఒక దశ అండి, ఎవరికైనా లైఫ్లో ఒక ఉచ్చ దశ అనేది ఉంటుంది. అది ఒక 10 ఏళ్లే. మిగతాదంతా కూడా మనం ఆ 10 ఏళ్ల ఇన్ఫ్లుయెన్స్ తోటి లాక్కుని వస్తాం ఇంకో 10 ఏళ్ళు. ఆ తర్వాత ఏమన్నా ఉంటే కొంచెం ఆ ఇంగువ కట్టిన గుడ్డ అంటాం చూడండి, ఆ వాసన మిగిలిపోతుంది. ఆ వాసనతో ఇంకో 5 ఏళ్ళు కొట్టుకెళ్తారు మీరు, అంతే. ఎవడైనా అంతే. ఇది మీరు నేను కాదు, మీరు ఎవ్వరి జీవితాన్నైనా కాచి వడబోయండి, మీకు కనిపించేది ఇదే పదాలు, ఇదే ఉంటుంది. కాబట్టి రెహమాన్ అనే వ్యక్తి ఈరోజు ఎక్కడో లండన్లో ఉండి ఆయన కాన్సర్ట్స్ చేసుకుంటున్నారు, ఆయన దీన్ని ఏమంటారు షోస్ చేసుకుంటున్నారు, మ్యూజిక్ షోస్ ఏమంటారు అవన్నీ. కాబట్టి ఆయన ఇవాళ ఇలా మాట్లాడటం అనేది బాగులేదు. ఆయన చెప్పిన ఆ క్షమాపణ కూడా నా మాటలను వక్రీకరించారు అన్నట్టుగా మాట్లాడాడు తప్ప, నేను అలా అనలేదు, నా ఉద్దేశం అది కాదు అని ఖచ్చితంగా ఆయన చెప్పలేదు. ఖచ్చితత్వం చాలా అవసరం మనిషికి. మనిషి తప్పు చేసినా ఒప్పు చేసినా ఒప్పుకునే ధైర్యం ఉండాలి, క్షమాపణ చెప్పే గుణం ఉండాలి. అది రెహమాన్ చేయాల్సిన పని.